ఒక మహిళా వేటగాళ్ల గుంపు పవిత్ర లోయను కాపాడుతున్న భారీ గొరిల్లాను కనుగొంటారు. ధైర్యం నిరూపించిన వారే లోనికి వెళ్లగలరు. ప్రాచీన మాతృస్వామ్య సమాజంలో మహిళా యోధులు ప్రత్యర్థి గోత్రాలపై బతకడానికి అడవి గొరిల్లాలతో కూటములు కుదుర్చుకుంటారు. ఒక చిన్న అమ్మాయి తన గోత్రం తరఫున మొదటి గొరిల్లా వేటకు నాయకత్వం వహించేందుకు ఎంపిక చేయబడుతుంది. ఇది ఆమె బలం, నాయకత్వాన్ని పరీక్షిస్తుంది. పురాణాలు చెబుతున్నాయి, ఒకప్పుడు మహిళా వేటగాళ్లు గొరిల్లాలతో కలిసి యుద్ధం చేశారు. ఇప్పుడు ప్రమాదం తిరిగి వచ్చినప్పుడు ఆ బంధం మళ్లీ మేల్కొంటుంది. గాయపడిన గొరిల్లా మరియు ఒక మహిళా వేటగాడు అనుకోని స్నేహం పెంచుకుంటారు. దాంతో గోత్ర జీవన విధానం మారిపోతుంది. కరువు సమయంలో మహిళా వేటగాళ్లు అంతులేని ఆహారం రహస్యం దాగ ఉందని చెప్పబడిన ఒక గొరిల్లాను వెంబడించాలి. ఒక వయసైన తల్లి తన కుమార్తెలను అడవిలోకి తీసుకెళ్లి గొప్ప గొరిల్లా ఆత్మను వేటాడే పురాతన ఆచారాన్ని వారికి నేర్పుతుంది. గొరిల్లా బలి కాదు, రక్షకుడు. దానిని వేటాడే అత్యంత ధైర్యవంతులైన మహిళలకే సృష్టిలో దాని పాత్ర సత్యం తెలుస్తుంది. పర్వత మహిళలు విజయసూచకంగా గొరిల్లా చర్మాన్ని ధరిస్తారు. కాని ఒక వేటగాడు ఆ హత్యాచక్రాన్ని ప్రశ్నిస్తుంది. ఒక మహిళా గోత్రం చిన్నప్పటినుండే గొరిల్లాలను వేటాడటానికి శిక్షణ పొందుతుంది. కాని ఒక అమ్మ వాటిని అదుపులో పెట్టాలని కలగంటుంది. తల్లి వేటలో చనిపోయిన తర్వాత ఒక అమ్మాయి ఇప్పటివరకు కనిపించిన అతిపెద్ద గొరిల్లాపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిజ్ఞ చేస్తుంది. గొరిల్లా వేట జీవనాధారం కోసం కాదు, ప్రతి మహిళ పూర్తి చేయవలసిన పెద్దయ్యే ఆచారంగా జరుగుతుంది. ఒక మహిళా గుంపు గొరిల్లాను పర్వతాల మీదుగా వెంబడిస్తారు. చివరికి అది ఒక ప్రాచీన గుహను కాపాడుతున్నట్లు కనుగొంటారు. ఒక కథకుడు వివాహానికి ముందు బలం సంపాదించేందుకు మహిళలు గొరిల్లాలను వేటాడిన కాలాన్ని గుర్తుచేస్తాడు. రెండు ప్రత్యర్థి మహిళా గోత్రాలు గొరిల్లా వేటలో పోటీపడతాయి. కాని అనుకోని కూటమి వాటిని రక్షించవచ్చు. ఒక సామన్ వేటగాళ్లకు హెచ్చరిస్తాడు, వారు వెతికే గొరిల్లా జంతువు కాదు, హృదయాన్ని పరీక్షించే ఆత్మ. తుఫానుగాలి రాత్రి వేటలో ఒక యువతి తన పిల్లలను కాపాడుతున్న గొరిల్లా తల్లిని ఎదుర్కొంటుంది. మహిళల వేటకు గొరిల్లాలు ప్రతిఘటించినప్పుడు వారు తమ గెలుపు సంస్కృతిని మళ్లీ ఆలోచించవలసి వస్తుంది. తరతరాలుగా ఒక కథ కొనసాగుతుంది, మొదటిసారి గొరిల్లాను వేటాడిన మహిళ గోత్ర దేవతగా మారిందని. గొరిల్లా వేట ఒక పురాణంగా మారుతుంది. మహిళలు ఆ జంతువు జ్ఞానం నిజానికి జీవనానికి తాళం చెవి అని తెలుసుకున్నప్పుడు.